నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి బస్టాండ్ ఆవరణంలో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కలిసి 5 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు అద్దంకి డిపోకు 12 నూతన బస్సులను అందించామని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అద్దంకి నుండి బెంగళూరు, విశాఖపట్నంకి బస్సులు నడపాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా రవాణా శాఖ అధికారి పరందామరెడ్డి, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని శాఖలను గాలిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్టీసీని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలా, గత 5 సంవత్సరాలు జరిగిన తప్పులు దొరకకుండా మరొకసారి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఆర్టీసీ పనితనం ఎలా ఉందో అదేవిధంగా చేయాలని తపనతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మీరు గమనించాలా, గత 1 సంవత్సరంలోనే 1470 బస్సులను మనం రోడ్డుపై తీసుకొని రావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు కనుక్కోవడమే కాకుండా ఆర్టీసీ సంస్థలు దివాలా తీసే పరంగా ఆ ముఖ్యమంత్రి చేస్తే ఈ ముఖ్యమంత్రి మరొకసారి ఆర్టీసీని గాలిలో పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా పేదల యొక్క సేవలో నేనున్నానని చెప్పి ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గానికి పల్లె వెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సు వరకు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులు ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అద్దంకిలో సంబంధించిన డిపోలోనే ఈ 1 సంవత్సరంలోనే 16-17 బస్సులు కొత్త బస్సులు తేవడం అంటే ఇది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ ఎన్నో వేల కోట్ల మంది మంచి ఆశలతో ఉన్నారు. ప్రతి ఒక్క రంగాన్ని ముందుకు తీసుకొని పోతారని ఉన్నారు. దానిలో భాగంగానే మనం ఈ సంవత్సరంలోనే ఒక 6-7 పథకాలు చూసాం. ఏ ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఇంత ధైర్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. నమస్కారాలు. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో నూతనంగా 5 బస్సులు మంత్రి గారి చేతులుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారి దృష్టి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ప్రసాద్ 2 నేను ప్రారంభించాను, తర్వాత ఒక 5 చేశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారి చేతులుగా 5 చూసాం. మొత్తం 12 కొత్త బస్సులు అద్దంకి బస్ స్టాండ్కి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది కాకుండా మిగతా సర్వీసులు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడైతే 13 లక్షలు 14 లక్షల కిలోమీటర్లు జరిగిన బస్సులన్నిటి కూడా మంత్రి గారు ఇమీడియట్గా మార్చేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు ఈ శాఖను చేపట్టిన తర్వాత దాదాపు 1500 కొత్త బస్సులు రాష్ట్రం మొత్తంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు చెబుతున్నారు, అంటే ఏమైనా బస్సులు ఉంటే వాళ్ళు ఇస్తాము. నిన్నే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, మళ్ళీ ఇంకొక 2000 బస్సులు అవసరం ఈ రాష్ట్రంలో. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఒక కొత్త బస్సు కూడా కొనకుండా కాలయాపన చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లన్నీ వేయించుకొని అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. అందుట్లో ఆర్టీసీ కూడా ఒక వ్యవస్థ నాశనమైన దాంట్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారి శాఖను చేపట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అట్లాగే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కొత్త బస్సులు అన్ని కూడా ఇస్తూ ఉన్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని బస్ స్టాండ్ సంగతి కూడా చెప్పాను. దాని మీద కూడా ఈడీ గారికి చెప్పారు, ఏ విధంగా మనం దీన్ని ప్రజలు పోతుంది ఇబ్బందిగా ఉందంటే ఏ విధంగా మనం చేస్తాం కూడా. ఇది కూడా దాదాపు మంత్రి గారి 82లో పెట్టింది.